కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ డిసెంబర్ 9వ తేదీ నాటికి 2 ఏళ్లు నిండబోతుంది. ఈ 2 ఏళ్లలో బాగానే అప్పులు తీసుకుంది. ఇప్పటి వరకు 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పులను బ్యాంకులు సెక్యూరిటీ బాండ్ల ద్వారా సేకరించింది. వీటికి అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు, నిధులు విడుదలవుతున్నాయి. రాష్ట్రంలో రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగాల నుంచి కూడా పన్నుల రూపేణా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. అయినా చిన్న చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు చెల్లించడం లేదని వాళ్లు మొత్తుకుంటున్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాలు అందక అష్టకష్టాలు పడుతున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల కొద్దీ జీతాలు చెల్లించకుండా సతాయిస్తున్నారు. సమకూరిన సొమ్ములు ఎక్కడికి పోతున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సగటున ప్రతి నెల 10,000 కోట్ల రూపాయల చొప్పున సెక్యూరిటీ బాండ్ల విక్రయం లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంది. ఇటీవల మరో 4,000 కోట్ల రూపాయల సెక్యూరిటీ బాండ్ల విక్రయానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి తీసుకున్న రుణాలతో పాటు కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులు, గ్యారంటీలు లేకుండా తెచ్చిన రుణాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి ప్రతి నెల సగటున 10,000 కోట్ల రూపాయల చొప్పున 15 నెలల కాలానికి 1.5 లక్షల కోట్ల రుణం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదనంగా మరో 80,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంది. ప్రతి నెల వ్యయం 22,500 కోట్ల దాకా ఉండగా ఆదాయంతో పాటు అప్పులు కలిపిన 18,000 కోట్ల రూపాయలకు మించడం లేదు. లోటు ఉన్న 4,500 కోట్ల రూపాయలు పూడ్చుకునేందుకు ప్రభుత్వ భూములు విక్రయించడం, తనఖా లేకుండా రుణాలు తీసుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి 54,000 కోట్ల రూపాయలు తీసుకుంటామని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించింది. కొత్త ప్రాజెక్టుల పేరుతో వ్యయాలు పెరగడంతో ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోకుండా ఉండలేని పరిస్థితి దాపురించింది. మొదటి 2వ త్రైమాసికంలో అనగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు 50,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంది. ఇందులో ఏకంగా 16,000 కోట్ల రూపాయలు అక్టోబర్ నెలలోనే తీసుకొని రికార్డు నెలకొల్పింది. ఎఫ్ఆర్బిఎం పరిమితి ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీ బాండ్ల విక్రయం ద్వారా 54,000 కోట్ల రూపాయలు సమీకరించాలని నిర్ణయించింది. తొలి 6 నెలల్లో 50,000 కోట్ల రూపాయలు సమీకరించింది. ఇక మిగిలింది 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. తీసుకుంటున్న అప్పులను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో పేర్కొన్న ప్రకారం కాకుండా మించి రుణాలు సేకరించే పరిస్థితులున్నాయి. ఇంధన అమ్మకాలు, మద్యం విక్రయ పన్నుల రూపేణా 37,500 రూపాయలు రాబడి ఉంటుందని అంచనాలు వేయగా అందులో సగం మాత్రమే వసూలైంది. గతేడాది కూడా ఇదే రకంగా ఇంచుమించు రాబడి వచ్చింది. పన్నుయేతర ఆదాయం, కేంద్రం గ్రాంట్లలో కూడా కోత పడటంతో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఇందులో ఇప్పటి వరకు 15% మించి నిధులు రాలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్పులను ఇబ్బడి ముబ్బడిగా చేస్తోంది. పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పాత బకాయిల గుట్టను తగ్గించడంలో ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడాబడా కాంట్రాక్టర్లు, కొత్త ప్రాజెక్టులకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం మినహా మిగతా చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. బడా కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకుని బకాయిలు చెల్లిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలా వసూలు చేసిన కమిషన్లను ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు, ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు మళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఇప్పటికీ తమ బకాయిల కోసం రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు బీఆర్ అంబేద్కర్ సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యార్థి సంఘాలు, ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నా పెడచెవిన పెడుతున్నారు. మూసివేస్తామని హెచ్చరించడంతో ఇటీవలే కొద్ది మొత్తాన్ని విడుదల చేసి మమా అనిపించారు.